హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీని మీకు చూపించబోతున్నానండి. పాల తాలికల రెసిపీ చేసేటప్పుడు కొలతలు అనేవి చాలా కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ అలాగే దీన్ని బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే తాలికలు కూడా ఈజీ మెథడ్లో క్విక్గా చేత్తో వత్తుకోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. డెఫినెట్గా ఈ వీడియో చూసి ఈ వినాయక చవితి రోజు ఇంట్లో అందరూ ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ ప్రసాదం కోసం ముందుగా నేను ఈ పాయసం కోసం 2 స్పూన్ల వరకు శనగపప్పుని తీసుకొని నీట్గా ఒకసారి శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాల తాలికల కోసం ఒక ప్యాన్ అయితే తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించండి. ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకోండి. అలాగే పావు చెంచా వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. పాల తాలికల్లో లైట్గా ఉప్పు ఉంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుందాం. పొడి పిండినే తీసుకోండి. తడిపిండి అయితే అంత బాగా తాలికలు అనేవి మనకి కుదరవన్నమాట. ఇలా పొడి పిండి తీసుకొని చక్కగా ఉండలు లేకుండా చక్కగా ఇలా ఉడికించుకోండి. చూపిస్తున్నాను కదండి, నేను ఇలా ఉడికించుతున్నాను కదా. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకొని లైట్ రోస్టెడ్లా వేయించుకోండి. మనకి కొబ్బరికాయ ముక్కలు బాగా వేగితే ఈ పాయసంలోకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేయించిన కొబ్బరి ముక్కల్ని పక్కకు తీసి పెట్టేసేయండి. తర్వాత మిగిలిన నెయ్యిలోకి మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, కిస్మిస్, జీడిపప్పు నేను తీసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. ఇలా జీడిపప్పు, కిస్మిస్ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోండి. మాడిపోకుండా వేయించుకోండి. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే గిన్నెలోకి 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మరిగించుకుంటే మనకి కాస్త పొంగు వచ్చి బెల్లం సిరప్లా తయారైతే సరిపోతుందన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా చూపించే విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా పాల తాలికల కోసం ముందుగా మనం పిండిని ఉడికించి పెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా చేత్తోని వత్తుకోవాలన్నమాట. ఇలాగ ఒక 5 నిమిషాల పాటైనా సరే పిండిని బాగా వత్తుకుంటే మనకి తాలికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దని కాస్త నెయ్యి రాసుకొని మన చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట అండి. చూపిస్తాను కదండి, ఇలా చిన్న బాల్లా తీసుకొని ఇలా తాలికల్ని మనం సన్నగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చేత్తో కష్టమైతే చూపిస్తాను చూడండి, ఒకసారి చేత్తో కూడా చూపిస్తాను. మన అరచేత్తోని చక్కగా ఇలా పాల తాలికలు అనేవి పొడుగ్గా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పండుగ రోజు టైం ఎక్కువ సరిపోదు కదండి, అలాంటప్పుడు మనం జంతికలు చేసుకునే చక్రాల గిద్దెని తీసుకొని ఇలా కొంచెం పిండి ముద్దని యాడ్ చేసుకొని ఇలా తాలికల్లా కూడా మనం వత్తుకోవచ్చు. ఇలా తాలికలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి. కాస్త తడిగుడ్డనైనా కప్పి చేసుకోండి. చూపిస్తున్నాను కదండి, నేను ఇలాగా తాలికల్లాగా అన్ని తాలికలు చేసుకొని కాస్త ఉండ్రాల్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో నుంచి కొంచెం రౌండ్గా బాల్స్ని రెడీ చేసుకోవాలన్నమాట. మన ఉండ్రాళ్ళు తాలికలు ఒకే పిండితో మనం చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయేలా చేసుకొని కొంచెం పిండి ముద్దని ఇలా గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం పాయసంలోకి యూజ్ చేస్తాం కాబట్టి వాటర్ని యాడ్ చేసుకొని కాస్త ఇలా పిండిని స్మాష్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పాయసం కోసం మనం రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టాక ఒక ప్యాన్ అనేది తీసుకోండి. ఈ తాలికలు, ఈ ఉండ్రాళ్ళు పక్కన పెట్టుకోండి, ఆరిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోని 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. పాలు అనేవి చిక్కగా ఉండాలండి, అప్పుడే మనకి ఈ పాల తాలికల పాయసం మంచి టేస్ట్తో కుదురుతుందనమాట. ఇలా పాలన్నీ కూడా చక్కగా పొంగు వచ్చేంత వరకు చూసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకొని పాలలో ఉడికించుకోవాలన్నమాట. ఈ శనగపప్పు ఎక్కువగా ఉడకనవసరం లేదండి, కాస్త బద్దవి మనకి కరెక్ట్గా ఉడికితే సరిపోతుందన్నమాట. ఒక 3-2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూపిస్తున్నాను కదండి, ఇలా పొంగు వచ్చాక మనకి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయినట్టేనండి. చూపిస్తాను చూడండి, ఇలా చక్కగా మనకి స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కటింగ్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలోని ఈ పాలల్లోని పాల తాలికలకు మొత్తం కూడా వేసుకొని ఉండ్రాళ్ళు కూడా వేసుకొని 5 నిమిషాల పాటైనా సరే మూత పెట్టి
ఉడికించుకోవాలన్నమాట. మూత ఫుల్గా పెట్టకండి, పాలు అనేవి పొంగిపోతాయి అన్నమాట. కాస్త గ్యాప్ ఇచ్చి పెడితే మనకి చక్కగా పొంగొచ్చి ఉడుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఇలా చక్కగా పక్క నుంచి జరపండి. మనకి ఎందుకంటే తాలికలు అనేవి విరిగిపోతాయి కాబట్టి సైడ్ నుంచి జరిపి చూసుకోండి ఉడికేయలేదో. చక్కగా మనకి పాల తాలికలు అనేవి ఉడికిపోయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పిండిని కలుపుకున్న వాటర్ని కూడా వేసేసి బాగా కలపండి. మనకి ఈ పాయసం అనేది చిక్కబడేంత వరకు ఒక్కసారి ఇలా కలిపి పాల తాలికలు అనేవి విరిగిపోకుండా చూసుకోండి. మనకి పాయసం కన్సిస్టెన్సీ చూసుకొని థిక్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మరీ చిక్కపడిపోతుందన్నమాట. ఈ టైంలోని మనం పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా బెల్లం సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి, ఈ టైంలో వేసుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది విరగదనమాట. బెల్లాన్ని ఇలా వడపోసుకోండి, ఎందుకంటే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇలా కాస్త చల్లార పెట్టుకున్న తర్వాత బెల్లం పాకం అనేది యాడ్ చేసుకుంటే పాలు అనేవి మనకి విరగకుండా మనకి పక్కాగా చక్కగా ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ వినాయక చవితికి గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం అనేది ఇలా రెడీ చేసి పెట్టండి, చాలా బాగా కుదురుతుందనమాట. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా వస్తుందో, చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్తో మనం చేసుకున్నాం. ఆ గణనాథుడికి నైవేద్యంగా పెట్టండి. ఆ గణనాథుడు ఆశీస్సులు అందరికీ అందాలని ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.